నిర్మల్ జిల్లా బైన్సా మండలం సిద్దూరు గ్రామ పంచాయతీలో రాజకీయ వేడి మామూలుగా లేదు. సర్పంచ్ మహిళా రిజర్వేషన్ తో గ్రామంలో ఎన్నికల హడావిడి మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో సిద్దూరు సర్పంచ్ అభ్యర్థిగా మ్యాలపు ద్రుపదాబాయి సాయన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ద్రుపదాబాయి మాట్లాడుతూ అవినీతి ఆస్కారం లేకుండా సిద్దూరు ప్రజలకు సుపరిపాలన అందించడం నా లక్ష్యమని దృఢంగా ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వానికి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చొరవతో జరిగిన అభివృద్ధి పనులను ఆమె కుమారుడు, యువజన నాయకుడు మ్యాలపు సుధాకర్ వివరించారు. కరోనా కాలంలో ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ మిర్జాపూర్ నుంచి పార్దీపి గ్రామం వరకు బీటీ రహదారి, డ్వాక్రా మహిళా సమూహాల భవనాల నిర్మాణం, పాఠశాల ప్రహారీ గోడ, పొలం బాట రహదారులు, రైతుల అవసరాలకు అనుగుణంగా జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సర్పంచ్ అభ్యర్థి ద్రుపదాబాయి ప్రధాన హామీలు: దళితవాడలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, అందరికీ అందేలా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, పరిశుభ్రమైన డ్రైనేజీలు, శుభ్రమైన వీధులు, గ్రామ ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ క్యాంపులు, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పరిపాలన. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మారుతి కూడా ద్రుపదాబాయికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామ అభివృద్ధి కోసం ఆమెను సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను కోరారు. నా పేరు ద్రుపదాబాయి. సర్పంచ్కి నిలబడ్డా. సార్ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి చెప్పు. వార్డ్ మెంబర్ అవినాష్ మనకు అవకాశం ఏం చేస్తారని తెలుస్తుంది, ఎందుకంటే అందరినీ చూసిర్రు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం సిద్దూరు గ్రామ పంచాయతీకి మహిళా రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. దానికి మా అమ్మగారు మాలెపు ద్రుపదాబాయిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే దీనికి యువత మరియు మా మాజీ సర్పంచ్ మారుతి గారు సపోర్ట్గా ఉన్నారు. అయితే మేము ఇంతకుముందు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశాము. కరోనా టైంలో అన్నదానాలు, పండ్లు అన్నీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ పరంగా చాలామందికి సాయం చేశాము. తర్వాత వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్లకు ఇంతకుముందు ఎవరికి ఇవ్వను తెలియకపోవు, మేము దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్లు, కళ్యాణ లక్ష్మిలు, తర్వాత వచ్చేసి మొన్ననే ఆహార భద్రత కార్డులను ఇవ్వడం జరిగింది. ఎన్నో సామాజిక సేవలు, సామాజిక అభివృద్ధి కోసం మేము ముందరికి వస్తున్నాము. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. సిద్దూరు గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు 2019లో ఏదైతే మా రిజిస్ట్రేషన్ సిద్దూరు ఫస్ట్ విలేజ్ వచ్చిందో, ఉమ్మడి జీపీ నుంచి సిద్దూరు జీపీ కొత్తగా నిర్మించబడ్డది. అందులో జనరల్గా అప్పుడు రిజర్వేషన్ వచ్చుండే. అప్పుడు నాకు పూర్తి మద్దతుతోని, పూర్తి సహకారంతో నేను నిలబడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి నాకు గెలుపు దశలో అందరు నాకు గెలిపించడం జరిగింది. గెలిపించిన దురదృష్టమా అదృష్టమా, మేము వచ్చిన తర్వాత ఎంబడే 2 సంవత్సరాలు కరోనాకాలమే అయిపోయింది. దాంట్లో ఉన్నంత కాలం ఏదైతే ఫండ్స్ వచ్చినో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఉన్నాయి, అన్నీ ఎంతైతే వచ్చినో దాంట్లో ప్రతి ఒక్క పైసా ఇంపార్టెంట్ అనుకొని ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో దానికి మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి విషయంలో కరప్షన్ లేకుండా నా ఉద్దేశం అది ఉండే. యువతరం
ఒక్కసారి మనకు అప్పుడు కూడా ఒక అవకాశం, ప్రతి ఒక్కరు కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా బీసీ జనరల్ మహిళగా ఇప్పుడు సెకండ్ దఫాగా రిజర్వేషన్ గ్రామ పంచాయతీకి వచ్చింది. నేను ఒక్కటే నా కాన్సెప్టు, కుర్చీలు ఇయ్యాలి వస్తాయి పోతాయి. నేను రాజకీయం కూడా చేయదలుచుకోలేదు. అప్పుడు కూడా నా కాన్సెప్ట్ మా విలేజ్ తరఫున ఒకటే ఉండే నా గోల్, కరప్షన్ లేని విధంగా గ్రామ పంచాయతీ నడపాలి. అది నా కాన్సెప్ట్. యువతరం కూడా అదే కాన్సెప్ట్లో, నా కాన్సెప్ట్ భాగంగా అదే కాన్సెప్ట్లో వీళ్ళు దిగుతున్నారు కాబట్టి నా పూర్తి విశ్వాసం వాళ్ళపైన ఉన్నది కాబట్టి నేను ఇలా వాళ్ళకు మద్దతుగా నిలబడ్డా. నా ఒకటే నేను ఏమనుకుంటున్నా అంటే, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని చేసేట్టు ఉంటాయి, కొన్ని చేయని ఉంటాయి. మనం పోయేది లీగల్గానే పోవాలి. ఇల్లీగల్ మనకు అవసరం లేదు. మనం అప్పుడు అసలు బల్బు కూడా లేకుండే, బల్బులు కూడా పెట్టకపోతుండే, డ్రైనేజీలు లేకుండే. వచ్చిన ఫండ్స్ ఏదైతే ఉండేనో దాంట్లోకి వెళ్ళి ఎంతవరకు ఏ పని చేస్తే ఎంతవరకు ఖర్చు అవుతుందని ఆ సిస్టంతోనే నేను వెళ్ళిన. మా మెంబర్స్ కూడా దానికి పూర్తి సహకరించారు పాపం. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా రాబోయే ఎలక్షన్ ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సింబల్ రేపు వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత మీకు కూడా పిలుస్తాం. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అది బోకస్ లేకుండా నేను అది చేస్తాం, హామీలు ఇస్తాం, దానికి ఇన్వైట్ చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా అందరూ సహకరించవలసిందిగా మనస్పూర్వకంగా నేను అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. మా తరపు నుంచి మాలేపు దుర్పతి బాయ్ అనే మహిళ పోటీకి నిలబడ్డారు. మేము దానికి ప్రతిపాదించడం, వాళ్ళకు పూర్తి మద్దతుతో నాకైతే ఏదైతే లీడ్ వచ్చిందో 170 లీడ్ మండల్ ఫస్ట్ లీడ్ వచ్చింది. దానికి మించి లీడ్ వస్తుందని భావిస్తూ అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లలు ఆ పుస్తకాలు చదువుతాం మనం, నేటి పిల్లలే రేపటి పౌరులు. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా యువతరం ముందుకొస్తేనే తల్లిదండ్రులు ఖుషి అవుతారు. నా కొడుకు నా ముందట మంచిగా ఎదిగితే మంచిగా ఉంటుంది అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. మా వయసు అయిపోయింది, మా పిల్లలు వీళ్ళు కూడా తప్పకుండా ఈ యువతరం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చేసి మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మా దుర్పతి బాయ్ అమ్మగారికి పూర్తి మద్దతు ఓటు వేసి గెలిపించవలసిందిగా నా మనవి. మా వార్డు మెంబర్లు అందరూ 8 వార్డు మెంబర్లు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా వార్డులతో సహా సర్పంచ్తో సహా అందరికీ మనస్ఫూర్తిగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మరియు గెలుపు దిశగా మేము ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఏదైతే పనులు జరగలేదో నా హయాంలో కూడా అది కూడా వీళ్ళు చేస్తారని నేను పూర్తి విశ్వాసం నాకున్నాను. బీసీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో దుర్పతి బాయి పోటీ చేయడం, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది. వాళ్ళకు సపోర్ట్గా వార్డు మెంబర్గా నిలబడి మా యొక్క వార్డు మెంబర్లు 8 వార్డు మెంబర్లు మొత్తం యువతనే ఉన్నది. వార్డు మెంబర్లు అందరూ కలిసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ముందుకు